బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల కింద వసాల మర్రి ఈ సంఘటన స్వయంగా కేసీఆర్ సృష్టించారు. అప్పట్లో ఎలక్షన్ ఉండటం వల్ల దళితులకు 10 లక్షలు అని చెప్పి, అదేవిధంగా ఈ వాసాల మర్రిని దాంట్లో ఎంట్రీ చేసి అక్కడ మరి బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఏ విధంగా అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇంతకుముందు పాత లీడర్స్ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో చిన్న శ్రీశైలం యాదవ్, అతను బీఆర్ఎస్కి సహాయం చేయటం జరిగింది. నాదే పార్టీ అనేటటువంటి ఫీలింగ్లో పాపం పని చేయటం జరిగింది. చివరకు ఏమైందో అక్కడ అందరికీ తెలుసు. మరి ఇలాంటి విషయాలన్నీ పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ, అది దొంగల పార్టీ, దొంగలు పెట్టినటువంటి కూడు ఎవరు తిన్నారు అని ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఒక్కసారి సీరియస్గా ఆలోచించాలి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.